ఈనాటి అరైవ్ అలైవ్ ప్రోగ్రాం సందర్భంగా వేదికపైనటువంటి రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అదర్ స్టాఫ్ డిగ్నిటరీస్, ఎస్ఐ గారు, ఈ కళాశాల స్టాఫ్, విద్యార్థులు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సార్. ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం సెంట్రల్ గవర్నమెంట్ ఈ మంత్ మొత్తాన్ని కూడా రోడ్ సేఫ్టీ కింద దీనిలో భాగంగా మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈ నెల 13th నుంచి అప్ టు 24th వరకు, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్క వర్గంలో స్టూడెంట్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారించే విధంగా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మన స్టేట్ గవర్నమెంట్లో సీఎం గారి చేతుల మీదుగా మా గౌరవ డీజీ గారు 13th రోజున స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే సింపుల్ రీజన్, ఎటువంటి కారణం లేకుండా, మన యొక్క తప్పిదం లేకుండా, అంటే ఎవరైతే ఇంజూర్ అవుతున్నారో, చనిపోతున్నారో వాళ్ళ తప్పిదం లేకుండా యాక్సిడెంట్లో చనిపోవడం కానీ, వివిధ రకాలుగా వైకల్యం పొందడం కానీ జరుగుతూ ఉంది. వేరే ఏదైనా తప్పు చేసిపోతే సమస్య ఉండదు, బట్ తప్పు చేయకుండా మనం ఇన్నోసెంట్గా దీనిలో ఇరుక్కుపోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించారు. 25లో ఒక 203 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ఓన్లీ పర్టికులర్గా ఈ రోడ్ యాక్సిడెంట్లలో. ఒక 800 పై చిలుకు మంది క్షతగాత్రులు, అంటే డిఫరెంట్గా గాయాలు కలిగినాయి. కాలు ఇరగడము, చెయ్యి ఇరగడము, తలకు దెబ్బ తాకడము, చాలా రకాలుగా ఇంజరీస్ అయినాయి. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఇంత జరిగింది కాబట్టి ఈ సంవత్సరంలో ఇది మ్యాక్సిమం తగ్గించాలి, మాత్రమే ఈ ప్రమాదాలను నివారించగలుగుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇది వ్యాస్ట్గా ఇంత ఎక్కువ షెడ్యూల్ తోటి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఒక వెహికల్ నడపాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఏముండాలా, నడిపే వ్యక్తికి ఏముండాలా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలి. ముఖ్యంగా మీరంతా విద్యార్థులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 5th, 6th, 7th క్లాస్ వచ్చేసరికి నేను కూడా బైక్ నడపాలనే ఒక యాంగ్జైటీ ఉంటుంది, నేను కూడా నడపాలా, తిప్పాలనే ఉద్దేశం ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే, అది కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుని లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వెహికల్ నడపాలి. లేదు మేము నడిపిస్తామంటే అట్లాంటివి కూడా జరిగినాయి. కొంతమంది విద్యార్థులు 10th, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా బండి తీసుకొని యాంగ్జైటీలా ఫాస్ట్గా వెళ్ళడము, ఆ తర్వాత కాన్సిక్వెంట్గా యాక్సిడెంట్ కావడము, ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పు చేసినవారు ఇక్కడ ఆ విద్యార్థి ఎవరైతున్నారో, ఆ స్టూడెంట్ 18 బిలో ఎవరైతున్నారో ఆ వ్యక్తి బండి తీసుకుని నడుపుకుంటూ పోయి ఒక యాక్సిడెంట్ చేసాడు. ఆయన తప్పిదము, ఆయన యాంగ్జైటీ, ఆయన అత్యుత్సాహంతో. బట్ ఇక్కడ అక్యూజ్ అయ్యేది ఎవరు, ఆ పిల్లాడితో పాటు ఆ పిల్లాడి తండ్రి, బైక్ ఎవరిదైతే ఓనర్ ఉంటాడో, ఒకవేళ తండ్రిదే ఉంటే పర్లేదు, వేరే వాళ్ళది ఉంటే బైకు, ఆ బైక్ ఓనర్ను కూడా దీనిలో కేసులో నమోదు చేసి వాళ్ళని కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో దయచేసి గుర్తుంచుకోండి, మీ యొక్క చిన్న సరదా, ఒక బండి తీసుకొని ఉత్సాహంతో రోడ్డు మీదకి వెళ్తే మీతో పాటు మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా బైక్ యొక్క ఓనర్ కూడా ఈ శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోవాలా. అందుకే 18 సంవత్సరాలు నిండే వరకు ఎవరు కూడా బైక్ కానీ ఎటువంటి వాహనం కానీ ముట్టదు. అదొకటి మీరు ప్రత్యేకంగా ఇన్షూర్ చేసుకోవాలి. దీంతో పాటు వెహికల్ నడపాలంటే వెహికల్కి ఏముండాలా, దానికి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అది వ్యాలిడ్గా ఉండే విధంగా చూసుకోవాలా. అది 2 వీలర్స్కి వాటికి ఆర్సీ ఉంటుంది. వీటితో పాటు వెహికల్ యొక్క కెపాసిటీ పెరిగే కొద్దీ, ఒకవేళ ట్యాక్సీ వెహికల్ అయిందనుకోండి, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయిందనుకోండి, దానికి సంబంధించి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇది వెహికల్ సంబంధించి. ఆ తర్వాత ఏముండాలి, వెహికల్కి ఒక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలి. ఇన్సూరెన్స్ వల్ల ఏం ఉపయోగం, ఇప్పుడు చాలా నేను చెప్పిన లాస్ట్ ఇయర్ ఒక 203 మంది చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదాలలో. అదేవిధంగా ఒక 800 పై చిలుకు మందికి రకరకాలుగా ఇంజురీస్ కావడం జరిగింది. దీనిలో చనిపోతే ఒక కుటుంబంలో
ఒక సంపాదించే వ్యక్తి చక్రంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ కుటుంబం కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన మన సిస్టమ్ మొత్తం ఫాదర్ సెంట్రిక్ సిస్టమ్. అంటే తండ్రి సంపాదిస్తే కుటుంబం మొత్తం పోషించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆ తండ్రికి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, కుటుంబం మొత్తం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం వస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరు ఆదుకుంటారు అంటే ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ కానీ పర్టికులర్గా ప్రాపర్గా ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా ఉండి, బండికి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఈ ఇన్సూరెన్స్ సంస్థ వాళ్ళు ఒకవేళ ఒక 25 నుంచి 30 సంవత్సరాల వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఆ వ్యక్తి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు అనుకుందాం, రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక 600 రూపాయలు ఎలక్ట్రీషియన్కు 600 800 లెక్క కడతారు. ఆ లెక్కన నెలకెంత ఒక 18 నుంచి 20,000, సంవత్సరానికి 2,40,000. ఆ రకంగా 30 సంవత్సరాల వ్యక్తికి యాక్సిడెంట్ అయితే అతని యొక్క వయస్సును ఒక 60 ఇయర్స్ కౌంట్ చేస్తారు. అంటే 30 అయిపోయింది కాబట్టి ఇంకొక 30 రిమైనింగ్ ఉంటుంది. అంటే 30 సంవత్సరాలు ఇంటూ 2,40,000. ఆ రకంగా ఒక 72 లక్షలు అట్లా ఆ ఎక్కువ అమౌంట్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఆ బాధిత కుటుంబానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, మీ యాక్సిడెంట్ ఎక్స్పెన్సెస్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతారు, ఒక కాలుకు రాడేస్తారు, చేయికి రాడేస్తారు, ఒక లక్షల్లో ఖర్చు వస్తుంది. దాన్ని ఎవరు బేర్ చేయాలా? అది కూడా ఆ రిపోర్ట్లన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేస్తే, ఈ ఎఫ్ఐఆర్తో పాటు అవన్నీ సబ్మిట్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఆ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు ప్లస్ ఆ పనిచేసే వ్యక్తి ఒక 6 నెలలో సంవత్సరమో ఇంట్లో ఉంటే దానికి సంబంధించినటువంటి వేతనాన్ని కూడా లెక్కగట్టి ఆ బాధిత కుటుంబానికి అందించడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అనేది కూడా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దీన్ని కూడా తప్పకుండా క్యారీ చేయాలి. దీంతోపాటు పొల్యూషన్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ అంటే కంప్లీట్గా ఈ 4 డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఇప్పుడు వాహనాన్ని నడపవచ్చు, ముందుకు పోవచ్చు. వాహనాన్ని నడిపే క్రమంలో ఏముండాలి? మనకి ఒక బైక్ నడపాలనుకుంటాం, దానికి సంబంధించి కంపల్సరీగా బైక్ నడిపేటప్పుడు మనం తప్పకుండా హెల్మెట్ అనేది ధరించాలి. దానికి ఒక వేగ పరిమితి ఉంటుంది. ఏదైతే వాహనం మనం ఎక్కినామో దానికి ఒక వేగ పరిమితి ఉంటుంది, 60. దాన్ని చూసుకొని అతి వేగం పోకుండా ఒక నార్మల్ వేగంలో పోవాలి. దాంతోపాటు ఆ వెహికల్కి ఇంత కెపాసిటీ అనేది ఉంటుంది. ప్రతి వెహికల్ కూడా ఒక బైక్ తీసుకుందాం, దానిలో ఒక 2 కూర్చోవాలా. ఒక ఆటో తీసుకుందాం, దానిలో 1+3 1+4. ఒక కార్ తీసుకుందాం, దానిలో 1+4. ఈ రకంగా ఈ కెపాసిటీని మించిపోవద్దు. బైక్ పైన ట్రిపుల్ రైడింగ్ 3 4 ఎక్కుతూ ఉంటారు. అది కూడా చాలా నేరంతో పాటు చాలా ప్రమాదకరం కూడా. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆటోలో కూడా 1+3 1+4 కెపాసిటీ ఉంటుంది. బట్ దానిలో చూస్తే కొన్ని ఆటోలు 15 మంది 20 మంది కూడా ఎక్కిస్తూ ఉంటారు. దానివల్ల ఒక్క చిన్న యాక్సిడెంట్ అయితే 15 మంది జీవితాలలో ఆగమవుతాయి. సో మీరు కూడా ఇవన్నీ ఎన్షూర్ చేసుకుంటూ, మీరు ఇప్పుడు బైక్ నడపరు, వెహికల్స్ ఏం నడపరు, బట్ మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీరు బంధువులు కావచ్చు, వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. కార్లో ఎక్కినప్పుడు మీరు కార్లో వెళ్ళే సందర్భాల్లో వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే వారిని సీట్ బెల్ట్ వేసుకోమని చెప్పాలి. ఈ రకంగా మీరు కూడా మీకు ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా పాస్ చేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు సూర్యాపేటకు వెళ్ళొచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు సూర్యాపేటలో కూడా సిగ్నలింగ్ సిస్టమ్ వచ్చింది, రెడ్ లైట్ గ్రీన్ లైట్. అది చూసుకొని జాగ్రత్తగా ఆ జీబ్రా క్రాసింగ్ ఏదైతే ఉంటుందో వాటిని చూసుకొని రోడ్డు దాటే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వెళ్ళాల్సిన ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ నడవడము ప్రాపర్. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళ ద్వారా రోడ్డు దాటే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు మామూలుగానే వెళ్తూ ఉంటారు, బట్ వచ్చే వ్యక్తులు వేగంగా వచ్చి మీకు హిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్గా ఉండాలి. అంటే ఎటువంటి రోడ్డు ప్రమాదాలు కూడా తావియొద్దు అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ కూడా ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైనా సరే, ఇంటర్మీడియట్ పిల్లలు, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా 18 ఇయర్స్ దాటేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అనేది మూమెంట్ ఇవ్వద్దు. ఒకవేళ ఏదైనా జరిగితే దాని కాన్సిక్వెన్స్ ఎట్లా ఉన్నాయో చెప్పినా దాన్ని ఫేస్ చేస్తాము. మా తల్లిదండ్రులకు కూడా కేసులకు పంపిస్తాము, జైలుకు పంపిస్తామంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తే మీరు ఆలోచించుకోవాలి. సో ఈ రకంగా ఈ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో, ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవన్నీ పాటిస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఏదైతే మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఎస్కలేట్ చేయాలని, ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని ఇక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా ఈ
హెల్మెట్ అనేది స్కూల్కి వచ్చే వాళ్ళు హెల్మెట్ తోటే వచ్చే విధంగా గేట్లోకి ఎంటర్ అయితే మా పోలీస్ స్టేషన్లలో మా ఎస్పీ ఆఫీస్లో కూడా చేస్తున్నాం సార్. స్కూల్లోకి రావాలంటే హెల్మెట్ ఉంటేనే లోపలికి గేట్ లోపలికి వెహికల్ అనుమతిస్తున్నాం. హెల్మెట్ లేకపోతే వెహికల్ బయట పెట్టిస్తాం, వాళ్ళ రిస్క్ అది వెహికల్. సో మీరు కూడా ఈ సూచనలు పాటిస్తూ, ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యత డిపార్ట్మెంటల్ వైజ్ కూడా మేము ఈ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా పాటిస్తూ పిల్లలకు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా వివిధ రకాలుగా మీరు ఈ విషయాలను బోధిస్తూ ఈ ప్రోగ్రాంలో భాగం కావాలని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా చాలా అద్భుతమైన విషయాలు సార్. సో మేము మోడల్ స్కూల్ టీచర్ సార్. ఇక్కడ పక్కన చూస్తే అనాథపురం ఎంటర్ కాగానే అందరికి హెల్మెట్ ఉంటాయి. వీళ్ళు మోడల్ స్కూల్ టీచర్స్ అని చెప్తారు. మ్యాక్సిమం ఫాలో అవుతున్నాం సార్. ఎప్పుడైనా కానీ మేము 2013 మేము ఆత్మకు ముందు వేరే స్కూల్లో చేసినా కానీ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుంటేనే ఇంట్లోంచి బయటకు వెళ్తాం సార్. హెల్మెట్ పెట్టుకునే వస్తాం కంపల్సరీగా. అది ఫాలో అవుతున్నాం సార్. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. గతంలో ఎస్ఐ గారు మాకు రెగ్యులర్గా టచ్లో వచ్చి మాకు అన్నీ చెప్తున్నారు. మేము సభాముఖంగా ఒక సార్ని రిక్వెస్ట్ చేసినాం అన్నమాట. 4:15 స్కూల్ అయిపోతుంది, 5:15 వరకు బస్సులు వస్తుంటే ఎక్కుతుంటారు సార్, ఇట్లా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి పంపించంటే దాదాపు కానిస్టేబుల్ ఎప్పుడు పంపిస్తున్నారు. దానికి సభాముఖంగా మా పిల్లలందరి తరఫున, టీచర్స్, ప్రిన్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి మాకు ఈ స్కూల్ మొన్న సంక్రాంతి డేస్ ఓపెన్ కాగానే దాదాపు ఒక 3 టీచర్లు చనిపోయింది సార్ ఈ యాక్సిడెంట్లో, రోడ్ యాక్సిడెంట్లో. మా అందరికి చాలా బాధ అనిపించింది అనమాట. సో వెహికల్ యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. సో అందువల్ల నల్గొండ జిల్లాలో అయింది. వాళ్ళందరూ టీచర్స్. మేమందరం చాలా బాధపడ్డాం అనమాట. సో మనందరి కోసం మీరు ఇంత చిన్న వయసులోనే మీకు అవగాహన కల్పించాలని, ఎంతో బిజీ ఉన్నప్పటికీ సార్ వాళ్ళ ఫోన్స్ రింగ్ అయితేనే ఉన్నాయి, వచ్చి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సో ప్రిన్సిపల్ గారి తరపున, టీచర్స్ తరపున, విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో ఐ రిక్వెస్ట్ అవర్ సోమయ్య సార్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అండ్ రిక్వెస్ట్ సిఐ సార్ అండ్ ఎస్ఐ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, మై డియర్ కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. నేను అక్కడక్కడ పేపర్లు చూస్తున్నాను, మా స్కూల్కి ఇంకా రావట్లేదు సార్ వాళ్ళు, అండ్ అక్కడ అన్ని స్కూళ్ళలో పెడుతున్నారు అని మేమే ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్న సమయంలో సార్ వాళ్ళే వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క కృతజ్ఞతలు. 24 hours సర్వీస్ చేసే ఉద్యోగం ఒకే ఒక ఉద్యోగం ఏదంటే అది పోలీస్ ఉద్యోగమే. ఉదయం పోయి సాయంత్రం 5 గంటలకు వేరే డిపార్ట్మెంట్ ఇంటికి పోతారు. కానీ అలా కాకుండా 24 hours డ్యూటీ చేసేటువంటి యొక్క మనం దేవుళ్ళుగా భావించేటువంటి యొక్క ఈ ఉద్యోగాన్ని ఫస్ట్ మనందరం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాక్చువల్గా ఇది మనకు ఈ రోడ్డు భద్రత అనేది మనకు 9th క్లాస్లో ఒక పాఠమే ఉండేది లెసన్. 9th క్లాస్ లెసన్లో మనకు అంటే మూమెంట్ ఏ విధంగా ఏ సంవత్సరానికి లైసెన్స్ ఇవ్వాలి, రెడ్ లైట్ ఆగితే ఏం చేయాలి, ఆరెంజ్ లైట్ వస్తే ఏం చేయాలి, గ్రీన్ లైట్ వస్తే ఏం చేయాలి, జీబ్రా క్రాసింగ్లో ఎట్లా పోవాలి, ఎక్కడ హెల్ప్ తీసుకోవాలనేది మనకు ఆల్రెడీ 9th క్లాస్లోనే ఇప్పటికి కూడా ఆ లెసన్ ఉంది. సార్ వాళ్ళు చెప్పినట్టుగానే మీకు 18 years నిండకుండానే ఎవరు కూడా వెహికల్స్ తోలొద్దు. అలా తోలితే మీతో పాటు మీ కుటుంబానికి, మీకు బండి ఇచ్చినటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షతో పాటు చనిపోయిన వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఒక్కరు తోలినందుకు 3-4 ఫ్యామిలీలు ఇక్కడ నష్టపోవడం అనేది జరుగుతుంది. అలా చేయకుండా ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళని బండి తోలుతూ, ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తూ పొల్యూషన్, తర్వాత ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ విషయాన్ని, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అనేటువంటిది ఎలైవ్ అనేటువంటిది అంటే ఎల్లప్పుడూ మనం సజీవంగా ఉండాలనేటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఇది యాక్చువల్గా మనం ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి, అందరినీ కూడా సజీవంగా ఉంచాలనేటువంటి కాన్సెప్ట్ మీద మన ఈ యొక్క డిపార్ట్మెంట్ పెన్పాడ్ పోలీసు వారు మనకు అవేర్నెస్ తీసుకొచ్చినందుకు సార్ వాళ్ళకి మా స్కూల్ తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.